అనుకో చూడాలి ఏం జరుగుతుందో అంతే. ఇప్పుడు ఈ గోదావరి ప్రాజెక్టు మేడిగడ్డ అనేది గోదావరి ప్రాజెక్టులో వెన్నుపూస దెబ్బతిన్నది. ఇక చేసేది ఏంది లేదు, జరుగుతున్న చూడాలి. అట్లా వస్తుంటాయి నీళ్ళు, ఇట్లా పోతుంటాయి. దీన్ని ఇట్లా ఆపినావు అనుకో, 80,000 పుస్తకాలు చదివిన మేధావి 9.5 ఏళ్ళు కష్టపడి ఆపితే 3 ఏళ్ళలో కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అయి కుప్పగూలింది. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇంకొక వారం రోజులు నాకు కీరా నా తడాక చూపిస్తా అంటుడు. పోని ఆయన వచ్చి అడిగిండా? ఆయన రాడు. ఈ మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళందరినీ తోలుతున్నాడు. ఇక మీరు అడిగిరా పూర్ణస్తుతం ఏమంటాడు అని. మనం ఇంట్లో వాళ్ళనో వీళ్ళనో విలుచుకరాపండి ఇట్లా పిల్లలు పంపిస్తుంది చూడు, పోయి పతాలు ఆడుకునే వాళ్ళు ఊర్లారే వాడు ఉండడం జామేరు అని పిల్లల్ని తోలుతారు చూడు. కేసీఆర్ ఈ మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళని తోలి ఏది పడితే అది మాట్లాడి ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చిండ్రు. ఇందులో పోని మనమేమన్నా చేసినామా? 2023 అక్టోబర్ 21 నాడు, అక్టోబర్ 22 ప్రాజెక్టు ఏఈ మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేసిండు. అని మేము కేసు పెట్టలేదు. ప్రాజెక్టు కుప్పగూలిపోయిందని చెప్పి ఎఫ్ఐఆర్ చేసిందే కేసీఆర్ గవర్నమెంట్. మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఇది కుప్పగూలిందని ఫస్ట్ కేసు పెట్టింది కూడా వాళ్ళే, ఎఫ్ఐఆర్ చేసింది వాళ్ళ హయాంలోనే. మనం కూడా ఏం పోలీస్ కేసు పెట్టలే. దాని తర్వాత 23 అక్టోబర్ 22 తేదీన అంటే సేమ్ ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మేడిగడ్డ కుంగుపాటుపై ఒక కమిటీని నియమించింది. వాళ్ళు నవంబర్ 1 నాడు ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చారు, ప్రిలిమినరీ నివేదిక. ఇది నివేదిక మొత్తం ఉత్తమ్ సార్ చెప్పిండు. ఇక్కడ ఈ నివేదిక అంత ఉంది క్లియర్గా, అందులో బేసిక్స్ మొత్తం ఈ నివేదికలు ఇచ్చేసారు. ప్రధానంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే 19వ పిల్లరు 1.256 మీటర్లు ఆల్రెడీ భూమిలో గుంగిపోయింది. దీంట్లో ప్లానింగ్, డిజైనింగ్, నాణ్యతను నియంత్రించలేదు మరియు నిర్వహణ లోపాల వల్లనే పిల్లర్లు కుంగిపోయినాయి. అంటే ఏ ఒక్క దాంట్లో కూడా వీళ్ళు పాటించాల్సిన నిబంధనలు పాటించలేదు. అది ప్లానింగ్లో కావచ్చు, డిజైనింగ్లో కావచ్చు, క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కావచ్చు, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కావచ్చు. 0 నుంచి 100 వరకు పని మొదలుపెట్టినప్పటి నుంచి కుప్పగూలే వరకు ఏది బాధ్యతతో చేయలేదు, ఏది భద్రంగా చేయలేదు. ఇది మొత్తం కుప్పగూలిపోయిందని చెప్పి ఎన్డీఎస్ఏ హూ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దిస్ సబ్జెక్ట్, మనందరం చూసి బాగుంది బాగాలేదు చెప్పొచ్చు, వంక ఉందా టింక ఉందా మనం చెప్పొచ్చు, కానీ దీంట్లో స్టీల్ ఎంత ఉంది, సిమెంట్ ఎంత ఉంది, స్ట్రక్చర్ ఎంత ఉంది, స్ట్రెంత్ ఎంత ఉంది. ఇప్పుడు మనం ఫ్లోర్స్ని బట్టి స్టీల్ రాడ్ సైజ్ 19 mm వేయాలన్నా, 17 mm వేయాలన్నా, కాంకర ఏం వేయాలి, దీనికి ఒక సైన్స్ ఉంది కదా, ఎంత సిమెంట్ వాడాలి, ఎంత శాండ్ వాడాలి, ఇవన్నీ వాళ్ళు క్లియర్గా ఈ మొత్తం బ్యారేజే దెబ్బతిన్నది. దీనివల్ల ఈ ఒక్క బ్లాక్ దెబ్బతిన్నది అంటే ఒక్క బ్లాక్ కాదు, ఇక్కడ నుంచి అక్కడి వరకు కింద భూమిలో ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో నిర్మించారు. భూమి కూడా ఒకే రకంగా ఉంది. ఇప్పుడు మీరు ఏం చేయాలన్నా మీరు ఎందులో నీళ్లు నిలబెడతారంటే ఇది కుప్పగూలుతుంది. ఫస్ట్ మొత్తం కాల్ చేయరు, గేట్లు ఎత్తురు, నీళ్లు కాల్ చేయరు. అసలు భూమిలో ఉన్న బలం ఎంత, ఈ సీకెంట్ పైల్ కింద అసలు ఏముంది, మట్టి ఉందా, ఇసుక ఉందా, మెత్తగుందా, అసలు ఆల్రెడీ ఇసుక పోయి గోతి పడ్డదా, కూలడానికి సిద్ధంగా ఉందా, ఇవన్నీ ఫస్ట్ మీరు టెస్టులు చేయండి. టెస్టులు చేసినాకనే మీరు ముందుకు వెళ్ళాలి. అట్లా కాకుండా మీరు ఏది చేసినా మొత్తం అంతా కొట్టుకపోయి కిందున్న వాళ్ళంతా పోతారు, ఊర్లే కొట్టుకపోతాయని చెప్పి క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అంటే భారత ప్రభుత్వము దేశంలో ఉండే, ప్రపంచంలో ఉండే నిపుణులందరినీ ఒక దగ్గర జమ చేసి ఏర్పాటు చేసిన ప్రభుత్వ రంగ సంస్థ. కేసీఆర్ ఉన్నప్పుడే, మనం నవంబర్ 1 నాడు కేసీఆర్ ముఖ్యమంత్రి, డిసెంబర్ 7కు మన ప్రభుత్వం వచ్చింది. కేసీఆర్ ఉన్నప్పుడే ఇచ్చిండ్రు నివేదిక. ఆ నివేదికను పట్టించుకోలే, ఏది చేయలే. మనం వచ్చిన తర్వాత మనం అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఎలక్షన్ టైంలో రాహుల్ గాంధీ గారు, నేను, శ్రీధర్ బాబు గారు అందరూ విజిట్ చేసి మేము రాగానే జ్యుడిషియల్ కమిషన్ వేసి ఎంక్వైరీ చేస్తాం. ఆ ఎంక్వైరీ నివేదిక ప్రకారం రెస్టోర్ చేసే దాని మీద పనిచేస్తాం. ఈ తప్పులకు కారణమైన వాళ్ళని శిక్షించడానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటుందని సుప్రీంకోర్టు జస్టిస్ పనిచేసిన పిసి ఘోష్, మనం యాక్చువల్లీ సిట్టింగ్ జడ్జిని అడిగినాం హైకోర్టుని, మేము సిట్టింగ్ జడ్జిని స్పేర్ చేయలేము, మా దగ్గర జడ్జిలు లేరు, మీరు రిటైర్డ్ జడ్జెస్ని ఎవరినైనా కావాలంటే మేము ఇస్తామంటే పిసి ఘోష్ మనకు కమిషన్కి ఇచ్చిండ్రు. అతను ఎలాబరేట్గా అందరికి అవకాశాలు ఇచ్చి, నోటీసులు ఇచ్చి, పిలిచి, నాకు తెలిసి కోదండరామ్ సార్ కూడా వెళ్ళి డిపోజిషన్ ఇచ్చిండ్రు. చాలామంది
ఎక్స్పర్ట్స్ ఇచ్చిండ్రు, చాలామంది ఆఫీసర్లు ఇచ్చిండ్రు, రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిండ్రు, కేసీఆర్ను కేటీఆర్ను ఆఫీసర్లను అందరినీ పదే పదే పిలిచిండ్రు. హరీష్ రావు వాళ్ళకి మనం ఇచ్చిన నివేదికలను కూడా లెటర్ పెట్టి తెప్పించుకున్నాడు. అన్ని రకాలు చేసినాక ఫైనల్గా ఆయన ఇచ్చిన రిపోర్టు ఏం చెప్పిండో కూడా ఉత్తమ్ సారు ఈరోజు చెప్పిండు. సో ఇంత జరిగినాక ఈరోజు స్పష్టంగా ఎన్డీఎస్ఏ కానీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కానీ, ఎనీ డిపార్ట్మెంట్, ఎక్స్పర్ట్ డిపార్ట్మెంట్, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చూపించిన ఏ డిపార్ట్మెంట్ కూడా యాజ్ ఇట్ ఈజ్ వేర్ ఇట్ ఈజ్ కింద మీరు గేట్లు మూసేసి నీళ్లు నింపండి, పంపులు ఆన్ చేయండి, నీళ్ళు ఎత్తిపోయండి అని చెప్పలే. మీరు ఇవన్నీ టెస్టులు చేసే వరకు ఏది ముట్టుకున్నా జరిగే ప్రమాదంకి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇది ప్రమాదం జరగడానికి ఎక్కువ అవకాశం. నాట్ ఓన్లీ మేడిగడ్డ, సిమిలర్ టెక్నాలజీ, సిమిలర్ సిస్టమ్లు ఉన్నాయి, అవి కూడా కొన్ని క్రాక్స్ వచ్చినాయి. మనం వచ్చినా కూడా నీళ్లు బుడగలు అవి వస్తే వాటిని కొంత ఏదో చేసే ప్రయత్నం చేసినాం. చివరికి వాళ్ళు ఇచ్చిన దాంతో అన్ని గేట్లు పైకి ఎత్తి పెట్టినాం. గోదావరి నుంచి వచ్చే నీళ్ళు చక్కగా కిందికి పోయేటట్టు, ఎందుకంటే ఆపితే నీళ్లు నిండితే దీని మీద బరువు పడితే భూమి లోపడిపోతే ఉన్న బ్యారేజీలు కూలితే కింద ఉన్న భద్రాచలం వరకు కొట్టుకుపోతుంది. ఇది సింపుల్గా. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎంతైతే అంత వేగంగా దీని పనులు చేయాలని, ఏదో మేస్త్రీలను తీసుకొచ్చి కట్టేదైతే దబదబ తెచ్చి 4 ఇటుక పిల్లలు అడ్డం పెట్టి 4 ఇసుక బస్తాలు వేసేటోళ్ళం. ఎక్స్పర్ట్స్ వచ్చి భూమి లోపల పోయి ఏం పరిస్థితుల్లో స్టడీ చేసి రిపోర్ట్ ఇచ్చి ఏం సమస్య ఉందో కనుక్కోవాలి, ఈ సమస్యకు చూపించాల్సిన పరిష్కారం వాళ్ళే ఇవ్వాలి, ఆ పరిష్కారాన్ని అమలు చేసే బాధ్యతని మనం, దానికి అవసరమైన ఖర్చులు పెట్టడానికి ప్రభుత్వం ఉంది. సరే, శిక్షలు, నేరము శిక్ష ఒక పక్కన పెడితే దీన్ని ఎట్లయినా మళ్ళా 1,00,000 కోట్ల రూపాయలు ఇప్పటికే 1,02,000 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించినాం. దీన్ని ఎట్లయినా నిలబెట్టుకోవాలని మేము తాపత్రయపడుతున్నాం. కానీ మా తాపత్రయం అనేది కేసీఆర్ లాగానే 80,000 పుస్తకాలు చదివినాం అని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆర్మీలో పనిచేసిండ్రని, నేను ఊర్లో వ్యవసాయం పనిచేసి వచ్చిన మా తెలివితేటలు ప్రదర్శిస్తే ఇక అది ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. అక్కడికి కూడా మేము ఎక్స్పర్ట్స్ని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరిని ఏర్కొచ్చి దేశంలో ఉండే వాళ్ళన్ని సంస్థల్ని కూడి చేసి, ఇప్పుడు పరీక్షిత్తును కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ పెట్టి ఆర్మీ ఎక్స్పర్ట్ను డెప్యుటేషన్ మీద తెచ్చుకున్నామని రిక్వెస్ట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఈజ్ నాట్ ఫ్రమ్ అవర్ సర్వీస్, ఈజ్ టన్నెల్ ఎక్స్పర్ట్. జమ్మూ కాశ్మీర్ ఏరియాలో లాంగెస్ట్ టన్నెల్స్ ఇట్లాంటి పనులు చేయడానికి ఆయన టన్నెల్ ఇట్లాంటి దాంట్లో ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మైండ్స్ ఇన్ ఇండియా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారికి ఉన్న పరిచయంతో కనిపెట్టి చేసుకొని తెచ్చుకుంటే, నేను పోయి నాకున్న పరిచయాన్ని బట్టి వారిని డెప్యుటేషన్ మీద తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కి, అటు శ్రీశైలం ఎస్ఎల్బిసి ఇటువన్నీ చేయడానికి ఆర్మీలో ఉండే ఎక్స్పర్ట్స్ని కూడా మనకున్న పరిచయంతో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం పనులు చేస్తున్నాం. ఒక పక్కన మనం ఇచ్చేస్తుంటే ఈరోజు మీరు నీళ్లు నింపుతారా లేదా, నీళ్లు ఎత్తుతారా లేదా, వారం రోజులు మాకు అప్పచెప్పండి, మా తడాకా చూపిస్తాం. ఏమన్నా ఇక నేను కాదు కానీ మా ఏఐ వస్తాడు అప్పచెప్పురు అని ఈయన బయలుదేరాను. మరి దీనికి కారణం ఏంది? రెండోగా ఆయన అంటాడు, అసలు కేసీఆర్ చాలా దూరదృష్టితోని, ముందు చూపుతోటి కాళేశ్వరం కట్టిండు, కరువు వచ్చినప్పుడు ప్రజలకు వనుకొస్తుందని. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఆయన గారికి, తాటి చెట్టులాగా పెరిగితే సరిపోదు, తలకాయలు ఏమన్నా గుజ్జు ఉండాలి. ఎందుకంటూ నీ మాట అంటే, ఎల్నినో ద్వారా కరువు వస్తే వర్షాలు లేవు, వరదలు లేదు, తుఫాన్ లేదు, నీళ్ళే లేవు. మేడిగడ్డ అన్నారం సుందిలో ఎత్తేది ఎట్లనే? ఇవి కట్టింది దేంది? వరద నీళ్ళు, గోదావరిలో వరద నీళ్ళు ఉధృతంగా వచ్చినప్పుడు ఎత్తి దాచిపెట్టుకొనికే కట్టిరు. అంతేనా మిత్రులారా? ఇదేంది? దీని బేస్ ఏంది? ఫ్లడ్ వస్తుంది, ఫ్లడ్ వచ్చినప్పుడు వరద జలాలు 90 రోజులు వస్తాయి, 90 రోజులలో రోజుకు 2 టీఎంసీలు అయితే 180 టీఎంసీలు తీసుకెళ్ళి వేరే వేరే రిజర్వాయర్లలో మనం పోసుకోవాలనేది కదా మొత్తం ఈ ప్రాజెక్టు యొక్క ఫిలాసఫీ. మొత్తం స్థూలంగా ఈ ప్రాజెక్టు యొక్క ఆలోచన, అంచనా, నిర్మాణం ఉధృతంగా వరద జలాలు వచ్చినప్పుడు ఆ వరద జలాలు పోయి బంగాళాఖాతంలో కలవకుండా ఎంబడెంబడి వెతుకొని పక్కకు తీసుకెళ్ళి దాచిపెట్టుకోవాలనేది పెట్టినాం. ఎలినో వచ్చి కరువు వచ్చింది, వర్షాలు వస్తలేవు అంటే, చూసినావా మా మామ ఎంత మేధావి, వర్షాలు రానప్పుడు కూడా మేడిగడ్డలు నీళ్ళు ఎత్తిపోయినకే డిజైన్ చేసిండు అని అల్లుడు చెప్తుండు. ఏమన్నా అసలు అంటే బేసిక్ సెన్స్ ఆర్ కామన్ సెన్స్ ఆర్ అసలు కనీస అవగాహన పరిజ్ఞానం ఉన్నోడన్న మాట్లాడే మాటలేనా? ఇక అమాయకంగా ఉన్నోళ్ళు ఉంటే, అరే నిజంగానే ఇక్కడంతా కరువు వచ్చింది, మేడిగడ్డ సుందిల్ల అన్నారం నుంచి నీళ్ళు ఎత్తిపోసిన ఉంటే
మాకందరికి నీళ్ళు వచ్చాయి కదా అని ఉత్తర తెలంగాణ రైతులందరినీ భ్రమలు కల్పించడానికి. వర్షమే వస్తలేదు, నీళ్ళే వస్తలేవు అంటే వరద ఎడికెళ్ళి వచ్చే, వరద వస్తే ఒడిచిపట్టుకోవడానికి ఉన్న అవకాశం ఏంది, ఎత్తిపోసేది ఏంది? ఈ ప్రాజెక్టే ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, లేకపోతే పేరు మార్చిన కాళేశ్వరం కావచ్చు, అత్యధిక వర్షము వరద తుఫాన్ వచ్చినప్పుడు 2-3 వేల టీఎంసీ సముద్రంలో కలుస్తున్నాయి. ఎంబడెంబడే ఇందులోకి వెళ్ళి పంపులు, లిఫ్టులు, బ్యారేజ్లతో ఎత్తిపోసి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి బయటికి తీసుకొచ్చి మల్లన్న సాగరు, కొండపోచమ్మ, రంగనాయక సాగరు, రకరకాల రిజర్వాయర్లు అప్ టు చేవెళ్ళ వరకు నీళ్లు ఫటాఫట్గా తరలించేసి అన్ని పంపులు, లిఫ్టులు పనిచేపించి ఆ నీళ్లు తీసుకెళ్ళి రిజర్వాయర్లలో నల్లు వచ్చినప్పుడు మనం ఇంట్లో బిందెలలో, కుండలలో, చెంబులలో, లేకపోతే బకెట్లలో పట్టి పెట్టుకుంటాం. గంట సేపు నల్లు వస్తే ఏం చేస్తాం? ఇంట్లో ఎన్ని ఖాళీ ఉన్నాయో అన్ని నింపి పెట్టుకొని ఆ పక్కకు పెట్టుకుంటాం. మళ్ళీ 24 గంటలు నల్లు వచ్చే వరకు పొదుపుగా వాడుకుంటాం. ఇదే సూత్రం ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, లేకపోతే ఈరోజు కాళేశ్వరం. అసలు నల్లనే రాలేదు, బిందెలలో నింపు, కుండలలో నింపు, బకెట్లలో పట్టేసి పైన ట్యాంక్కి ఎక్కి మా మామ అయితే అద్భుతంగా ఎక్కిస్తుండని అల్లుడు సర్టిఫికెట్ ఇస్తున్నాడు. ఈరోజు ఈ అన్నిటి పరిస్థితులకు కొడుకేమో మా అయ్య కప్పచెప్ప అని, అల్లుడేమో మా మామ ఎంత గొప్ప సూత్రం కనిపెట్టిండో చూడండి అని నేను ఒకటే అడగదలుచుకున్నా. ఇవాళ 9.5 ఏళ్ళు మీకు అప్పచెప్తే